ఫ్రెండ్స్, ఐక్యూ అయితే బడ్జెట్లో కిల్లర్ స్పెసిఫికేషన్స్తో ఒక మంచి మొబైల్ అయితే తీసుకొని రాబోతుంది. ఎవరైతే ఒక 20,000 లోపు మంచి ఫోన్ కొనాలనుకుంటున్నారో బట్ వాళ్ళకి మాత్రం ఇది ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. బట్ ఇందులో కెమెరా కానీ ప్రాసెసర్ కానీ ఎవ్రీథింగ్ మీకైతే 20,000 బడ్జెట్లో మీకు ఈ స్పెసిఫికేషన్స్ అండ్ అలాగే ఈ కెమెరాస్ అయితే ఇప్పటి వరకు అయితే మొబైల్ లేదు. బట్ ఐక్యూ అయితే బడ్జెట్లో మనకి ఒక మంచి ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. అదే మనకి ఐక్యూ Z9 5G. ఈ మొబైల్ అయితే మనకి మార్చి 12వ తారీఖున అయితే లాంచ్ అవుతుంది. ఒకవేళ ఈ మొబైల్ మీరు కొనాలనుకుంటే మార్చి 13వ తారీఖు ప్రైమ్ మెంబర్స్కి అయితే సేల్కి వస్తుంది. అండ్ అలాగే మార్చి 14వ తారీఖు మనకి నాన్ ప్రైమ్ మెంబర్స్కి అయితే సేల్కి అయితే వస్తుంది. బట్ ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్స్ అయితే ఈ మొబైల్ని 13వ తారీఖు కొనవచ్చు. నాన్ ప్రైమ్ మెంబర్ అయితే మీరు 14వ తారీఖున అయితే మొబైల్ అయితే కొనవచ్చు. బట్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ అలాగే ప్రైస్ కూడా, దీని ప్రైస్ మనకి బ్యాంక్ ఆఫర్తో కలిపి 17,999 రూపాయలు అయితే పెట్టారు. ఒక్క రూపాయి తక్కువ 18,000 అని చెప్పొచ్చు. బ్యాంక్ ఆఫర్ లేకుండా మీరు కొనాలనుకుంటే మీకైతే 20,000 అయితే పడుతుంది. మొబైల్ కొనాలనుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన అండ్ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ యూస్ చేసి మీరు మొబైల్ కొంటే మీకైతే 2,000 అయితే ఇన్స్టెంట్ గా డిస్కౌంట్ అయితే వస్తుంది. వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అండ్ అలాగే మనకి ఈ మొబైల్లో ఈ ప్రైస్ కి వెళ్ళి ఆఫర్ చేసే ప్రాసెసర్ ఏంటి, డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది, మొత్తం ఎవ్రీథింగ్ మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మొబైల్ ఈ ప్రైస్ కి తీసుకోవచ్చా, ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ గేమింగ్ అండ్ కెమెరాస్ కోసం చూస్తున్నారో 20,000 బిలోలో, బట్ వాళ్ళకి మాత్రం చాలా బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ కోసం అండ్ అలాగే ప్రైస్ కోసం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొబైల్ డిజైన్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ అయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది. బట్ మనకి బడ్జెట్ కాబట్టి ప్లాస్టిక్ తో అయితే వస్తుంది. ఈ మొబైల్ అయితే మనకి 2 కలర్లో అయితే వస్తాయి. ఒకటి చూసుకుంటే మనకి గ్రాఫిన్ బ్లూ అండ్ అలాగే ఇంకొకటి చూసుకుంటే మనకి బ్రష్ షేడ్ గ్రీన్. ఈ 2 కలర్స్ తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. బట్ చూడడానికి 2 కలర్స్ చాలా బాగున్నాయి మనకైతే. బట్ మనకి ఫ్లాట్ డిజైన్ లో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక ఈ మొబైల్ లో మనకి స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1800 నిట్స్ మనకి పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 7200 5G ప్రాసెసర్ అయితే ఇందులో ఉంటుంది. ఇక ర్యామ్ చూసుకుంటే మనకి 8GB ర్యామ్ అయితే ఉంటుంది. LPDDR4X అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి 128GB అండ్ అలాగే 256GB స్టోరేజెస్ అయితే ఇందులో అయితే ఉంటాయి. UFS 2.2 స్టోరేజ్ తో అయితే ఇది అయితే వస్తుంది. కెమెరా చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ అయితే ఇందులో యూస్ చేస్తారు. ఇందులో మనకి OIS కూడా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఇక సెకండ్ కెమెరా చూసుకుంటే మనకి 2 మెగాపిక్సెల్ బోకే కెమెరా అయితే ఉంటుంది. పోర్ట్రేట్ షాట్ తీయడానికి అయితే ఇదైతే యూజ్ అవుతుంది. మీరైతే 2x వరకు జూమ్ చేసి పోర్ట్రేట్ షాట్ అయితే తీయొచ్చు. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ అలాగే 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ అయితే మనకి 8 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. బట్ ఫస్ట్ మనం ఇందులో ప్రాసెసర్ కోసం అయితే మాట్లాడుకోవాలి. ప్రాసెసర్ చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎవరైతే గేమ్స్ ఎక్కువ ఆడతారో బట్ వాళ్ళకి మాత్రం 20,000 అండర్ 20,000 లో ద బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి MediaTek Dimensity 7200 5G ప్రాసెసర్, ఇది మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. బట్ మనకి ప్రైస్ సెగ్మెంట్ లో ఇది ప్రాసెసర్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. బట్ మనకి రీసెంట్గా లావా బ్లేజ్ కర్వ్ 5G లాంచ్ చేశారు. అది కూడా మనకి 18,000 అయితే ఉంటుంది. దానిలో చూసుకున్న మనకి MediaTek Dimensity 7050 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. బట్ మనకి ఆ ప్రైస్కి ఆ ప్రాసెసర్ ఓకే, కానీ దాంతో కంపేర్ చేసిన మనకి 7200 5G ప్రాసెసర్ మనకి చాలా పవర్ఫుల్గా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో వాడిన సెన్సార్ చూసుకుంటే మనకి సోనీకి సంబంధించిన సోనీ IMX882 సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఈ సెన్సార్ మనకి అండర్ 20,000 ఏ మొబైల్ అయితే ఉండదు. అండ్ అలాగే ఏ బ్రాండ్స్ కూడా ఈ సెన్సార్ని అయితే ఇప్పటి వరకు తీసుకుని రాలేదు. మనకి ఈ సెన్సార్ 20,000 25,000 అబోవ్ మొబైల్స్లోనే మనమైతే ఎక్కువ చూస్తూ ఉంటాం. ఫస్ట్ టైం అయితే ఈ సెన్సార్ని అయితే 20,000 బిలోలో అయితే తీసుకొచ్చారు. బట్ కెమెరా క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మెయిన్గా మీరు వీడియోస్ రికార్డింగ్ చేయాలన్నా అండ్ అలాగే మీరు నార్మల్గా ఫొటోస్ తీయాలన్నా ఈ సెన్సార్ మీకు చాలా బాగుంటుంది. మీరు 4Kలో వీడియోస్ తీసినా మీకైతే ఇందులో OIS అయితే సపోర్ట్ చేసింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మీకు 4K కూడా వర్క్ అవుతుంది. బట్ మీరు 4Kలో వీడియో తీసినా మీకైతే ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు, స్టేబుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్న మనకి ఐక్యూ మొబైల్స్ అనగానే మనకు గుర్తొచ్చేది గేమింగ్ అని చెప్పొచ్చు. వీళ్ళు గేమింగ్ మీద చాలా ఫోకస్ అయితే చేస్తారు. ఐక్యూ Neo 9 Proలో కూడా మనకి గేమింగ్ సంబంధించిన చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇందులో అయితే మనకి ఐక్యూ Z9 5G ఈ మొబైల్ అయితే మనకి
1200 హెడ్జ్ వరకు అయితే మనకి ఇన్స్టంట్ టచ్ శాంపుల్ రేట్ అయితే ఉంటుంది. మనకి టచ్ రెస్పాన్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి మోషన్ కంట్రోల్ కూడా ఇందులో అయితే ఉంటాయి. మనం గేమింగ్ మనకి బీజిఎంఐ గేమ్ ఆడేటప్పుడు అయితే మనకి ఈ మోషన్ కంట్రోల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో మనకి బాక్స్లో ఛార్జింగ్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 44 వాట్స్ మనకి ఫ్లాష్ ఛార్జర్ అయితే మనకైతే బాక్స్లోనైతే వస్తుంది. మనకి రీసెంట్గా తీసుకొచ్చిన నథింగ్ ఫోన్ 2A అయితే బాక్స్లో ఛార్జర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. దాన్ని ఇంకొక 2500 పెట్టుకోవాలి. బట్ మనకి అలాంటి ప్రాబ్లం అయితే లేదు. వీళ్ళైతే బాక్స్లో ఛార్జింగ్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. బట్ చాలా బ్రాండ్స్ అయితే తీసేస్తున్నాయి. బట్ మనకి రీసెంట్గా లావా బ్లేజ్ ఈ మొబైల్ వచ్చింది కదా, ఆ మొబైల్లో వాళ్ళైతే ఛార్జింగ్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇప్పుడైతే ఈ మొబైల్లో కూడా మనకి ఛార్జింగ్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ కొన్ని బ్రాండ్స్ అయితే మనకి ఛార్జింగ్ అడాప్టర్ తీసేసి ప్రైస్ అయితే ఎక్కువ పెడుతున్నాయి. చాలా మనకైతే ఛార్జింగ్ అడాప్టర్ అయితే బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మనం నథింగ్ ఫోన్ 2A రీసెంట్గా లాంచ్ అయింది. దాంట్లో మనకైతే బాక్స్లో ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉండదు. ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ మనకు 2500 పెట్టి మళ్ళీ కొనుక్కోవాలి. ఒకవేళ మీరు నథింగ్ ఫోన్ 2A కొనుక్కుంటే మీరు దాదాపు 2500 పెట్టి ఛార్జింగ్ అడాప్టర్ అయితే తీసుకోవాలి. బట్ అదొక మైనస్ అని చెప్పొచ్చు. ఆ మొబైల్ మొత్తం బాగానే ఉంది కానీ ఛార్జింగ్ అడాప్టర్ కంటే వాళ్ళైతే కొంచెం కాంప్రమైజ్ అయితే అయ్యారు. బట్ వీళ్ళైతే మనకి బ్యాంక్ ఆఫర్ ఫోన్ 18,000 అయితే మొబైల్ తీసుకొచ్చారు. బాక్స్లోనే మనకి ఛార్జింగ్ అడాప్టర్ ఉంటుంది, కేబుల్ ఉంటుంది, అండ్ అలాగే బ్యాక్ కేస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళైతే మనకి బ్యాక్ కేస్ తీసుకొచ్చారు బాక్స్లోనే, అండ్ అలాగే అడాప్టర్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ స్పీడ్స్ చూసుకుంటే మనకి ర్యామ్ చూసుకుంటే LPDDR4Xతో అయితే వస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే UFS 2.2 స్టోరేజ్తో అయితే వస్తుంది. మనం అండర్ 20,000లో 18,000లో మనం LPDDR5X అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ అలాగే UFS 3.1 కానీ 3.0 కానీ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. మొబైల్ అయితే మనకి 8GB ర్యామ్ అయితే ఓన్లీ 8GB అయితే ఉంటుంది. మీరు 128GB స్టోరేజ్ వేరియంట్ తీసుకున్నా అండ్ అలాగే మీరు 256GB వేరియంట్ తీసుకున్నా మీకు 8GB ర్యామ్ అయితే ఒకటైతే ఉంటుంది. మనకి బేస్ వేరియంట్ వీళ్ళైతే 8GB 128GB తీసుకొచ్చారు. బట్ మనకి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే మీరు ఇంకొక 8GBని ఎక్స్పాండబుల్ ర్యామ్ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు రోమ్ నుంచి ఇంకొక 8GBని ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు, ర్యామ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. టోటల్గా 16GB ర్యామ్ అయితే అవుతుంది. మీకు చాలు మనకి బేస్ వేరియంటే 8GB ప్లస్ 128GBతో వస్తుంది కాబట్టి మనకి ర్యామ్లో ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. బట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నా మనకి డాల్బీ అట్మాస్ అయితే ఉండదు. అండ్ అలాగే డిస్ప్లేలో కూడా మనకి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే వీళ్ళైతే తీసుకురాలేదు. ఇక మనకి ఈ మొబైల్ చూసుకుంటే OS చూసుకుంటే మనకి Android 14తో అయితే వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ అలాగే ఫన్ టచ్ OS మనకి 14 మీద అయితే ఇదైతే రన్ అవుతుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చూసుకుంటే మనకి 2 years వరకు అయితే మనకి మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. ప్రెసెంట్ 14 మీద రన్ అవుతుంది. 15, 16 ఈ మొబైల్కి అయితే వస్తాయి. ఇందులో మనకి 3 years వరకు అయితే సెక్యూరిటీకి సంబంధించిన సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. బట్ 2 years వరకు మేజర్ అప్డేట్స్, అలాగే 3 years వరకు మనకి సెక్యూరిటీకి సంబంధించిన సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే దీనికైతే వస్తాయి. ఇక మొబైల్ ప్రైస్ చూసుకుంటే మనకి 8GB ప్లస్ 128GB తీసుకుంటే మీరు కార్డ్ ఆఫర్ లేకుండా తీసుకుంటే మీకు 19,999 రూపాయలు, ₹1 తక్కువ 20,000. కార్డ్ ఆఫర్తో కలుపుకొని మీకు 17,999 రూపాయలకి అయితే వస్తుంది. 18,000 అయితే మీకు బేస్ వేరియంట్ 8GB ప్లస్ 128GB అయితే వస్తుంది. ఒకవేళ మీరు హ్యాండ్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే మీరు 8GB ప్లస్ 256GB తీసుకుంటే మనకి 21,999 రూపాయలు అయితే పెట్టారు. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేసుకుంటే మీకు 19,999 రూపాయలకి అయితే వస్తుంది. మీకైతే ₹1 తక్కువ 20,000 అయితే మీరు హై అండ్ వేరియంట్ని అయితే తీసుకోవచ్చు బ్యాంక్ ఆఫర్తో కలిపి. బ్యాంక్ ఆఫర్ లేకుండా మీరు హై అండ్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే 256GB మీకు 22,000 అయితే పడుతుంది. వీళ్ళైతే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే తీసుకొచ్చారు. మనకి 8GB ప్లస్ 128GB తీసుకుంటే 18,000 అయితే వస్తుంది బ్యాంక్ ఆఫర్స్తో కలిపి. బట్ ఇది చాలా వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు 256GB వేరియంట్ తీసుకోవాలనుకుంటే మీకు ఇంకో 2,000 అయితే పెరుగుతాయి. బట్ మీరు 256GB తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మనకి హైబ్రిడ్ స్లాట్ అయితే వస్తుంది. మీరు ఒక సిమ్ కార్డ్, ఒక మెమరీ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. బట్ మీరు మెమరీ కార్డ్ వేసుకుని మీరైతే స్టోరేజ్ని అయితే ఎక్స్పెండబుల్ అయితే చేసుకోవచ్చు. మనకి స్టోరేజ్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు 128GB తీసుకుంటే మీకు ఇంకొక 2,000 సేవ్ అయితే మీకు 18,000లోనే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ రెండు మొబైల్స్కి మనకి స్టోరేజ్ డిఫరెన్స్ మనకి ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. కెమెరాస్ కానీ, ప్రాసెసర్ కానీ, డిస్ప్లే కానీ ఎవ్రీథింగ్ సేమ్గా అయితే ఉంటాయి. మీకు 18,000కి 8GB ప్లస్ 128GB వస్తుంది బ్యాంక్ ఆఫర్స్తో కలిపి. మీరు బ్యాంక్ ఆఫర్స్తో కలిపి హై అండ్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే 8GB ప్లస్ 256GB తీసుకోవాలనుకుంటే మీకు 20,000 అయితే వస్తుంది. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు 8GB ప్లస్ 128GB తీసుకుంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. ఆ ప్రైస్లో ఆ ఫోన్ మీకు చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఐక్యూ సంబంధించిన ఐక్యూ Z9 5G సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అండ్ అలాగే ఈ మొబైల్ కొనొచ్చా లేదని ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, అలాగే మనకి టెక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.